వివాహానికి వచ్చేసరికి కుజదోషం అనేది చాలా అందరూ అన్ని జాతకాలకి కుజుడు దోషం అని చెప్తారు. అది చాలా తప్పు. అలా కాకుండా అది యవ్వనకాల గ్రహం కుజుగ్రహం. అది ఎవరికి ఈ కుజుడు సపోర్ట్ చేసే లగ్నాలు ఉన్నాయి కదా, 6 లగ్నాలు మీనం, మేషం, కటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు. ఈ 6 లగ్నాలకి కుజుడు చక్కగా ఉపయోగపడతాడు. తక్కిన లగ్నాలకి అంటే 6 లగ్నాలు ఉన్నాయి కదా శని లగ్నాలు, ఆ శని లగ్నాలకి కుజుడు వ్యతిరేకం. అది అంటే వ్యతిరేకం అంటే అక్కడ పాపి అని అంటే పాపి అవడం వల్ల యవ్వన కాలాన్ని దగ్ధం చేస్తాడు. అక్కడ యవ్వన కాలంలో వచ్చే సుఖాలను ఇవ్వకుండా, దానివల్ల ఏంటంటే వివాహం కానివ్వకుండా, లేకపోతే వివాహం అయినా కూడా వాళ్ళకి సమస్యలు తెచ్చిపెట్టి అలా బాధ పెడతాడు కుజుడు. అందుకని కుజుడికి ఏం చేయాలంటే దానాలు ఇచ్చుకుంటే కాస్త శాంతిస్తాయి గ్రహాలు. యంత్రం, వస్త్రం, దక్షిణ, ధాన్యం, ఈ 4 దానం ఇస్తే గ్రహాలు శాంతిస్తాయి. అంతేగాని జపాలు చేస్తే అవి ఇంకా మనకి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. అంటే ఒక వివాహానికే కాకుండా మిగిలిన 6 లగ్నాలు అంటే శని వర్గులకి క్యాన్సరు, రక్త సంబంధమైన వ్యాధులు, చాలా రకాల రోగాలు తెచ్చిపెడుతుంటాడు. అంటే దానికి ఇంకా పరిహారం అంటే ఇవే కాకుండా క్యారెట్, టమాటా, ఎర్రటివన్నీ దానం ఇచ్చేయాలన్నమాట. ఎర్రటి వస్తువులన్నీ తీసుకెళ్ళి దానం ఇవ్వాలి. ఇవ్వడం వల్ల కొద్దిగా శాంతిస్తాడు కుజుడు. ఈ కుజుడికి సంబంధించిన దేవాలయం ఒక్క ఉజ్జయినిలోనే ఉంది. ఇంకెక్కడ కుజుడికి సంబంధించిన దేవాలయం లేదు. అక్కడికి వెళ్ళినా పరిహారాలు చేసుకోవచ్చు. కుజుడు మొత్తం 8 గ్రహాలు అంటే తను కాకుండా తక్కిన 8 గ్రహాలు చేసే పని ఒక్క కుజుడు ఒక్కడు చేస్తాడనమాట. అంటే కుజుడు చాలా బలమైన గ్రహం. కుజుడిని 7 సంవత్సరాలే ఉంటాడు కదా జీవితంలో అని మనం తీసి పడేయడానికి వీల్లేదు. ఆయన పెట్టే బాధ మామూలు బాధ కాదు.